నమస్కారం అండి. నిన్న మనం ఖా నుంచి అన్న దాకా పదాలు ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకున్నాం కదా. ఇవాళ తా నుంచి మా వరకు పదాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. తా, తబలా, థ, రథం, ద, దండా, ధ, ధనం, న, నగ, ప, పండు, ఫ, ఫని, బా, బలపం, భా, భజన, మా, మంచం. ఒకసారి అక్షరాన్ని చూద్దామా. త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇంకొకసారి చూడండి పలికే విధానము. త, థ, ద, ధ, న, ప, ఫ, 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 బ, భ, మ. ఇప్పుడు పదాలను చూద్దాం. తా నుంచి తబలా, థ, రథం, ద, దండ, ధ, ధనం, న, నగ, ప, పండు, ఫ, ఫని, బ, బల్లపం, భ, భజన, మా, మంచం. ఒకసారి చదువుకుందామా. త, తబలా, థ, రథం, ద, దండ, ద, ధనం, ధనం అంటే మనీ, న, నగ అంటే జ్యువెలరీ, ప, పండు ఫ్రూట్, ఫ, ఫని అంటే పాము అండి, బా, బలపం స్లేట్ పెన్సిల్, భా, భజన దేవునిలో చేస్తారు కదా భజన, మా, మంచం కట్. మళ్ళీ ఇంకోసారి చూద్దాము. థ, తబలా, థ, రథం, ధ, దండ, ధ, ధనం, న, నగ, ప, పండు, ఫ, పని, బ, బలపం, భ, భజన, మా, మంచం. ఇవాళ స్టోరీ చెప్పుకుందామా. అనగనగా అడవిలో 4 ఎద్దులు ఉన్నాయంట. అదేనండి ఆక్సెస్. ఆ ఎద్దులు చాలా స్నేహంగా ఉండేవంట. బాగా అడవిలో పిచ్చలు విడిగా 4 కలిసి తిరుగుతూ పచ్చికను బాగా తింటూ, అదే అండి పచ్చిక అంటే గడ్డిని బాగా తిని బలిష్టంగా ఉండేవంట. దాన్ని ఒకసారి అడవికి రాజు ఎవరో తెలుసు కదా మనకి, అదేనండి సింహం, లయన్. అది ఒకసారి వీటిని చూస్తుందంట. చూసి ఇంత బలంగా ఉన్నాయి, వీటి రుచి ఇంకెంత బాగుంటుందో అనేసి వాటిని తినడం కోసం అనేసి ఒకదాని మీదకి దూకుతుందంట. ఒకదాని మీదకి దూకడం చూసి మిగిలిన 3 ఎద్దులు ఏం చేస్తాయంటే ఆ సింహం మీదకి ఎదురు తిరుగుతాయి. దానికి కొమ్ములు ఉంటాయి కదా, మరి వాటి కొమ్ముల్ని అవి యూజ్ చేసుకోవాలి కదా, అందుకని ఎదురు తిరుగుతాయి. తిరిగితే సింహం ఇంకా ఇవేమో 4 ఉన్నాయి, అదేమో ఒకటే ఉంది. భయపడేసి వెనక్కి వచ్చేసేసింది. కొద్ది రోజుల తర్వాత సింహానికి మంత్రి ఎవరో తెలుసుగా మనకి,
నక్క అండి. సింహానికి మంత్రి నక్క. అదే కదా అన్ని కుటిల విద్యలన్నీ నేర్చి సింహానికి ఎక్కిస్తూ ఉంటుంది. నక్క నేను సహాయం చేస్తాను మహారాజా, నాకు కూడా ఎద్దు మాంసాన్ని నాకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది. సరే సరే, నో వాటిని తినే అవకాశం నాకు కల్పిస్తే నీకెందుకు వాటా ఇవ్వను అని చెప్తుంది. ఈ నక్క ఏం చేస్తుంది, ఎద్దులు ఒకటిగా ఉన్నప్పుడు 4 ఉన్నాయి కదా, వేరువేరుగా మేత మేస్తున్నప్పుడు ఒక్కొక్క దాని దగ్గరికి పోయి ఒక్కొక్క దాని మీద చాడీలు ఎక్కిస్తుంది. 4టికి ఒకటంటే ఒకటి పడుకోకుండా చేసేస్తుంది, వాటితో స్నేహం చేస్తున్నట్టు నటిస్తూ. ఏమవుతుంది, ఇంకా 3-4 కొట్లాడేసాయి, పోట్లాడుకొని వేరు వేరు అయిపోయాయి. వాటి మనన ఏ ఎద్దుకు ఆ ఎద్దుగా విడిపోయి ఉండేటి అడవిలో. ఇదే అవకాశం అని సింహం ఒక ఎద్దుని మీద పడి చంపి తినేసింది. మిగిలిన 3 చూసి కూడా కాపాడడానికి రాలేదు. అలాగే మరుసటి రోజు ఇంకొక ఎద్దు, ఆ తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి, 4 ఎద్దులు కూడా చనిపోయాయి. అదే చెప్పుడు మాటలు వినుకోకుండా తమ స్నేహితుడిని నమ్మి ఉండింటే 4 క్షేమంగా అదే అడవిలో సంతోషంగా 4 ఉండేటివి. చెప్పుడు మాటలు అప్పుడు వినకూడదు. ఎవరు ఏంటనేది తెలుసుకొని మాత్రమే వినాలి. సరే, ఈ కథకు మ్యాచ్ అయ్యేలా పద్యం చెప్పుకుందామా. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగన్ గనికల్ల నిజము తెలిసిన వాడేపు నీతిపరుడు మహిళ సుమతి. వినదగున సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా అని అర్థం. ఓ మంచి బుద్ధి కలవాడా, వినదగునెవ్వరు చెప్పినా అంటే ఎవరు చెప్పినా వినాలి. వినినంతనే వేగపడక అంటే విన్న వెంటనే అది మంచిగా చెడ లేకపోతే దాని పూర్వపరాలనేటివి తెలుసుకోకుండా తొందరపడకూడదు. వేగపడక అంటే తొందరపడక. వివరింపదగన్ అంటే వాటి గురించి విచారించాలి. అది నిజమా అబద్ధమా, వాళ్ళు చెప్తుంది ఎంతవరకు నిజం ఏంటి అనేసి తెలుసుకోవాలి. గనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు అంటే నిజం తెలుసుకొని అది పాటించాలా వద్దా, అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనేది తెలుసుకొని పాటించేవాడే మంచివాడు అని అర్థం. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.